హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బియ్యం పిండిని అయితే 4 కప్స్ తీసుకున్నాను. 1 కప్పు ఇలా శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు తీసుకోవాలి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. 1 కప్పు ఇవి ఉల్లి పొరకలండి. చూడండి, ఇవి 1 కప్పు ఉల్లి పొరకలు, ఇది ఉల్లిపాయలు, ఇది కొత్తిమీర అండి, ఇది కరివేపాకు, పుదీనా. ఈ పేస్ట్ ఓన్లీ వెల్లుల్లి పేస్టేనండి, అల్లం యూజ్ చేయట్లేదు నేను దీనిలోకి. వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నువ్వులండి. నేను నువ్వులు అయితే తప్పకుండా వేస్తాను. నువ్వులు లేకుండా నేను అసలు సర్వపిండి చేయను. దీనిలో మనము ముందుగా ఇవ్వాలండి. చూడండి, శనగపప్పుని అయితే ఇలా వేసేసుకుంటున్నాను. దీనిలో నువ్వులు వేసేస్తున్నాను, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ టోటల్గా మనమైతే మిక్సీ చేసేసుకోవాలండి. ఇందులోనే మనం ధనియాలు కూడా వేసేసుకోవాలి. టేబుల్ స్పూను జీలకర్ర, మనకు ఎక్కువ కావాలంటే ఇంకా టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ చూడండి, మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎండిన కారం పొడి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం పొడి అయితే వేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. చూడండి, నేను దీనిలో ఓమ కూడా వేస్తున్నానండి. ఇది మనకు టేస్ట్ రావడానికి చాలా యూజ్ అవుతుంది, బాగుంటుంది. నేను ఇది కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీనిని కరెక్ట్గా కలుపుకోవాలండి. మనం మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేసి దీనిలో కొద్దిగా కలర్ రావడానికి ఇలా పసుపుని అయితే యాడ్ చేశాను. ఇందులో మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని అయితే ఇలా పోసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని అయితే ఇలా తీసేసుకొని మనం కరెక్ట్గా దీన్ని ఇలా పిసకాలండి. మనకి కన్సిస్టెన్సీలో పిండి వస్తే మనకి సర్వప్ప అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రౌండ్గా చేస్తాను. చూడండి, మనము దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని మనం ఇలా కవర్కి ఆయిల్ పెట్టేసుకొని ఇలా అయితే చేసుకోవాలండి. డైరెక్ట్ పెనంకే పెట్టేసుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఈ సర్వప్ప కూడా నీట్గా వస్తుందండి. చూడండి, చుట్టూరా మొత్తం ఇలా చేసుకుంటూ రావాలి. సేమ్ మనకు హోటల్ స్టైల్ ఎలా ఉంటుంది, బండిపైన అమ్మేటివి ఎంత క్రిస్పీగా ఉంటాయో మనకు అలా వస్తుందండి. కొంచెం మందంగానే ఉంచుకోవాలండి, మరీ సన్నగా చేసుకోవద్దు. దీన్ని ఇలా చేసిన తర్వాత ఇలా అయితే అన్ని హోల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మధ్యలో ఆయిల్ వెళ్ళి ఇది మంచిగా గోలుతుంది అనమాట. చూడండి, మనకి ఇలా చుట్టూరా రెడీ అయిపోయింది కదా. చూడండి, మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా 2 పొయ్యిల పైన 2 పెనాలు అయితే పెట్టేసుకోవాలి. మనకు డీప్ ఫ్రై అయితేనే బాగుంటుందండి. చూడండి, ముందుగా ఖాళీగా ఉన్న పెనంలో మనమైతే ఇలా సర్వప్పనైతే వేసేసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక ఈ వేడైన ఆయిల్ని మనం దాంట్లో వేసేద్దాం. ఉంది కదా, చూడండి, మనం సైడ్కి పెట్టుకున్నాం కదా పెనము, దానిలో ఆయిల్ దీంట్లో వేసేయాలి. ఇలా మనం డీప్ ఫ్రై అయితే అది చాలా బాగుంటుందండి సర్వప్ప. చూడండి, అది చాలా బాగుంటుంది. మనం ఓన్లీ ఇది బగోనకి పెట్టేసి దాన్ని కొద్దిగా ఆయిల్ వేస్తే అంత బాగుంటుందండి, మాడిపోతుంది. ఇలా అయితే మనకు డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి టేస్టీగా బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. చూడండి, ఇలా మెత్తగా ఉన్న కవర్ని అయితే తీసుకోవాలండి. ఇలా అయితే బాగుంటుంది, కొత్త వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని ఇలా తిప్పేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉండి డీప్ ఫ్రై అయితే చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే చేసుకోండి. అంతలోపు మనకి ఇక్కడ పక్కన ఉన్న పెనం కూడా వేడెక్కుతుంది కదా, మనం ఇంకొక సర్వప్పనే రెడీ చేసుకొని దాన్ని దీంట్లో వేసేసుకున్నాము. చూడండి, మనం ఇక్కడ వేడి అవుతుంది కదా, ఈ పెనం పైన దీన్ని సర్వప్పనైతే ఇలా వేసుకున్నాం కదా. ఈ డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేస్తాం కదా, ఈ వేడెక్కిన ఆయిల్ని నేనైతే దీనిలో వేసిస్తాను. ఇది కూడా డీప్ ఫ్రై అయితే తొందరగా కావాలి, ఫాస్ట్గా కావాలి అని అనుకుంటే
మనకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. నేనైతే ఇలానే చేస్తాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై అయితే చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి, ఒకే దగ్గర మాడినట్లు ఉండకుండా. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, దీనికి వేడి ఎక్కువ తగలాలి, ఎందుకంటే మందంగా చేసాం కదా. నార్మల్గా అయితే బగోనేకి కానీ ఇలా బాండీలో కానీ డైరెక్ట్గా దానికే పిండి పెట్టి ఒత్తేస్తారు కదండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, మనకు హోటల్ స్టైల్ ఉంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా హోల్స్ ఉంటాయి కదా, మనకి బాగుంటుంది. ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయిందండి, చూడండి బ్రౌనిష్ వచ్చేసింది మనకు. అంతలోపు ఇది కూడా వేడెక్కుతుందండి. ఇది కూడా కొంచెం వేడయ్యాక ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, మనకైతే ఫైనల్గా సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనం ఉల్లి పొరక ఎక్కువ వేసాం కదా, పైనకి తేలాయి చూడండి, ఇలా వస్తుంది మనకు. చాలా బ్రౌనిష్గా నీట్గా ఇలా ఉంటుందండి సర్వప్ప. అలానే మనం ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు నేను మీకు ముందుగా చూపించాను కదా, ఇక్కడ పెనం పెట్టాను అని. ఇప్పుడు ఇక్కడ వేడిగా ఉంది కదా ఈ ఆయిల్ని ఈ పెనంలో ఇలా వేసేసుకోవాలి. మనం చూడండి, ఆయిల్ వేడెక్కాక సర్వప్ప పైన వేసాం కదా, చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, అంతలోపు మనము ఇక్కడ పెనం ఖాళీగా ఉంది కదా, ఇంకొక సర్వప్పను కూడా నేను ప్రిపేర్ చేసుకొని దీనిలో వేస్ట్ చేసుకుంటాను. అంతలోపు ఇది వేడెక్కుతుంది, ఇది కాలిపోతుంది, ఇది కూడా మనకు ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, మనకి సర్వప్ప కూడా రెడీ అయిపోతుంది. ఒక్కోసారి ఇట్లా నొక్కినట్టు పెట్టాలంటే, ఎందుకంటే అది పైనకి లేచినట్లే అది గోలదు. ఇలా అయితే మనకు నీట్గా ఉంటుంది. చూడండి, అంతలోపు మళ్ళీ నేను ఇంకొక సర్వప్పను కూడా రెడీ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటున్నాను. ఇది వేడయ్యేసరికి ఈ సర్వప్ప రెడీ అయిపోతుంది కదా, ఈ వేడైన ఆయిల్ని దాంట్లో వేసేస్తే మనకు డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. చూడండి, ఆల్మోస్ట్ ఇది వన్ సైడ్ కంప్లీట్ అయిందండి, వన్ సైడే ఉంది. ఇలా చూడండి, మనకి సర్వప్ప మాడిపోకుండా అసలు ఎంత బాగా వచ్చింది కదా. పైన నువ్వులు ఇవన్నీ ఉల్లి పొరక పప్పులన్నీ కనిపిస్తున్నాయి. మనకు ఇంకొకటి కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా నేను తీసేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఆయిల్ అంతా వెళ్ళిపోయే వరకు ఇట్లా పట్టేసుకొని సైడ్కి, తర్వాత దీన్ని కూడా తీసేసుకుందాము. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో, అసలు ఆయిల్ ఏం కనిపించట్లేదు మనం తీసిన తర్వాత. ఇది కూడా అలానే అవుతుందండి. కొద్దిసేపు ఇలా పెట్టేస్తే సైడ్కి దీనిలోనే చూడండి, ఈ వేడెక్కిన ఆయిల్ని మళ్ళీ దీంట్లో వేసేస్తాను. ఇలానే మనం స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే మనకి తొందరగా అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మనకు చాలా యూజ్ అవుతుందండి. ఎంత బాగుంటుంది చూడండి, అది వేడెక్కిన ఆయిల్ వేసేసరికి అలా వస్తుంది. అలా డీప్ ఫ్రై అయితేనే మనకు కరకరలాడుతూ సర్వప్ప మంచిగా వస్తుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా ట్రై చేస్తే. చూడండి, ఆల్మోస్ట్ అది పైనకి తేలినట్లు అయిపోయింది, ఎందుకంటే మనం ముందుగానే వేసాం కదండి, అది కొంచెం వేడెక్కుతుంది కదా, అందుకని. చూడండి, దీన్ని ఇలా తిప్పేసుకోవాలి, తిప్పేసుకొని ఇలా పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మనకు సర్వప్ప అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, మన సర్వప్ప అయితే అసలు ఎంత బాగా వచ్చేసింది కదా, చాలా క్రిస్పీగా. ఇది మనము మామూలుగా ఫస్ట్ తీసినప్పుడు ఎల్లోయిష్ ఉండే కదండి, తర్వాత కొంచెం కలర్ వచ్చేసింది. చూడండి, దీన్ని ఇలా పట్టుకొని ఇలా అంటే కూడా ఎంత క్రిస్పీగా ఉంది, సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలా చేసుకుంటే హోల్స్ ఎక్కువ చేయడం వల్ల మనకి పిండి మంచిగా గోలి నీట్గా కరకరలాడుతూ ఉంటుంది. ఫైనల్గా అయితే సర్వప్పలు అయితే ఇలా చేశానండి. నేను నా స్టైల్లో నేను చేశాను, ఎందుకంటే ఉల్లి పొరక వేసి చేయడం వల్ల మనము సొరకాయ గుజ్జు కూడా వేసి చేసుకోవచ్చు, కానీ నేను ఉల్లి పొరక వేసి చేశానండి. వెరైటీగా ఉంటుందని, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, బాగుంటుంది. ఓకే అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే బాగుంటుంది చాలా. చూడండి, ఇట్లా ముట్టుకుంటేనే అసలు ఇలా అయిపోతుంది. చూడండి ఎంత బాగుంది కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా.